శివకేశవ తనయుడుగా సంకల్పాత్మక సంతానంగా అయ్యప్ప ఆవిర్భవించాడు. అంచేత ఆయన ఏ స్త్రీ కడుపున పుట్టాడు, ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నాడు, ఎలా జరిగిందనే ఆలోచన అజ్ఞానం. సంకల్పాత్మక సంతానం భగవంతుడు స్వయంగా అవతరించినప్పుడు అలాగే ఉంటుంది. శివకేశవ తనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై. అయ్యప్ప లోపల విగ్రహాన్ని మీరు గమనించండి, 18 మెట్లు ఉంటాయి. కొండ మీద మెట్లే ఇక్కడ పెట్టారు, ప్రధానమైన మెట్లు అవి. ఎందుకు 18? మన సాహిత్యంలోనూ మన సంస్కృతిలోనూ 18కి చాలా గొప్ప అర్థం ఉంది. భారత యుద్ధం, భారతంలో పర్వాలు, అంతకంటే కూడా గొప్ప విషయం భగవద్గీతలో అధ్యాయాలు 18. ఆ అధ్యాయాలను గమనించండి. వ్యాస మహర్షి ప్రతిదానికి యోగం యోగం అని పేరు పెట్టాడు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, ఇలా అన్నిటికీ యోగాలు. యోగం ఏమిటండి? విషాదం కూడా యోగమా? భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఒప్పుకుంటాం. విషాద యోగం ఏమిటండి?